ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములయున్నవి. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 10వ చరణం. ఆల్ ద వేస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ లవింగ్ అండ్ ఫెయిత్ఫుల్ టువర్డ్స్ దోస్ హూ కీప్ ద డిమాండ్స్ ఆఫ్ దిస్ కోవెనెంట్. సామ్స్ చాప్టర్ 25 వర్స్ 10. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మాటలను ఆలకిస్తూ ఆ మాటలకు, ఆయన ఆజ్ఞలకు, మన క్షేమము కొరకు నిర్ణయించిన వాటిని ఆచరిస్తూ అనుసరిస్తూ ఉన్నప్పుడు మన ఎడల, మనము చేస్తున్న పని ఎడల, మనము జరిగిస్తున్న ప్రతి కార్యము ఎడల ఆయన కృప నిత్యము ఉంటుంది. మనకు ఆయన కాపుదల ఖచ్చితంగా ఉంటుంది. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి. కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యమును అనుసరించి నడుచుకొనవలెను. ఈ రోజున మనము ఏ పని చేస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో, ఏ విధంగా దేవుని సన్నిధిన గడుపుతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. ఆయన మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథము చేతిలో ఉండగానే సరిపోదు, కానీ ఆ పరిశుద్ధ గ్రంథములోని మాటలు మనము గ్రహించేవారిగా, వాటిని ఆచరించేవారిగా ఉండాలండి. అప్పుడు ప్రతిరోజు మన మార్గాలన్నీ దేవుని ద్వారా ఆశీర్వదింపబడతాయి. మనం అనుకున్న ప్రతి కార్యము జరిగి తీరుతుంది. దేవుడు ఎప్పుడు కూడా మనము పడిపోవడానికి, త్రొట్టిల్లడానికి అనుమతినివ్వడు. మన మార్గాలన్నీ సరళము చేయబడతాయి. దేవుడు ఎంతో అద్భుతముగా మనల్ని నడిపిస్తాడు. అందునిమిత్తమునే దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు అని. ఎందుకు అంటే దావీదు భక్తుడికి అర్థమైంది, సర్వశక్తిమంతుడైన దేవుడు నా కాపరి, ఆయన మాట వింటే ఆయనే నన్ను క్షేమంగా నడిపిస్తాడు, నాకు కావలసిన ఆహారమును సమృద్ధిగా ఇస్తాడు, ఎటువంటి ప్రయాస ఆయాసకరములైన సమస్యలున్నను నాకు ఆయన శాంతికరంగా మారుస్తాడు అని. దేవుని యొక్క మార్గములు నిర్మలమైన మార్గములండి. ఆయన నిబంధనలను గైకొంటూ ఆయనను అనుసరించినప్పుడు మన హృదయ వాంఛలన్నీ ఆయన తీరుస్తాడు. అభివృద్ధికరముగా మన జీవితాలు మారుస్తాడు. మనల్ని, మన కుటుంబాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. అందునిమిత్తమునే భక్తుడు మాట్లాడుతున్నాడు, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలురే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధననే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనదని, నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఎడల మన కుటుంబం కూడా అనుకూలముగా ఉంటే, మన కుటుంబము కూడా ఆయన్ని సేవిస్తూ ఆయన మాటలు గైకొనే వారముగా జీవిస్తుంటే, మన కుటుంబము అనగా మన పిల్లలు, మన తల్లిదండ్రులు అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తుంటారండి. వారి మీదకి ఏ అపాయం రాదండి. వారు క్షేమముగా నివసించగలుగుతారు. ఆయనను అనుసరిస్తుండగా మన జీవితాలలో విజయం వస్తుంది. మనము ఆయన ఇచ్చే శక్తితో ఏదైనా చేయగలుగుతాము. మనకు ఆయన నిత్య సహాయం ఉంటుంది. మనము ఆయన కరుణ, ఆయన బలముతో నింపబడిన వారముగా దేవునిలో ఆనందించగలుగుతాము. కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును అని. అవునండి, ఎవరైతే సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి వెంబడిస్తారో, ఆయన శాసనములను గైకొంటూ జీవిస్తారో, వారి వారి గృహాల్లో ఎప్పుడూ రక్షణ విజయ గానములు వినిపిస్తూ ఉంటాయి. వారిలో నిరుత్సాహం ఉండదు, వారిలో కృంగుదల ఉండదు, వారిలో బలహీనతలు ఉండవు, వారి యొక్క గృహములో కన్నీటి గాథలు ఉండవు. ప్రతి నిమిషం, ప్రతి క్షణము దేవునిలో ఆనందిస్తూనే ఉంటారు. ఈ రోజున, ఈ సమయములో ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు దేవుని ద్వారా ఆశీర్వదింపబడాలని అనుకుంటే, నీ కుటుంబము క్షేమముగా ఉండాలని నీవు ఆశిస్తుంటే, నీ మార్గాలన్నీ సరళముగా ఉండి
చేస్తున్న ప్రతి పనిలో విజయము చూడాలంటే నీవు చేయాల్సింది ఆయన నియమించిన శాసనములను గైకొంటూ ఉండాలి. అనగా వాక్యమును అంగీకరించాలి. వినిన వాక్యమును హృదయములో ఉంచుకోవడం మాత్రమే కాదు కానీ ఆ వాక్యానుసారంగా ప్రవర్తించే వారముగా ఉండాలి. అప్పుడు నీవు బ్లెస్ చేయబడతావు. నీ పనులు బ్లెస్ చేయబడతాయి. నీ కుటుంబం బ్లెస్ చేయబడుతుంది. నీ యొక్క త్రోవలన్నీ కూడా దేవుని కృపా సత్యముతో నింపబడి నీవు పడిపోకుండా, నీవు కృంగిపోకుండా నిన్ను అనుదినము దేవుడు బలపరుస్తుంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ప్రభు వాక్యమును విని ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డ జీవితాన్ని తండ్రి ఆశీర్వాదకరముగా మార్చండి. వారు చేసే పనులు, చేయబోతున్న పనులను మీరు వారిని దీవించండి. వారి యొక్క త్రోవలన్నిటినీ కూడా తండ్రి సరాలము చేయండి ప్రభా. వారు పడిపోకుండా, వారు కృంగిపోకుండా ప్రతిదినము మీ యొక్క బలముతో వారు నింపబడినట్లుగా సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, వారి యొక్క కుటుంబాల్లో ఉన్నవారు కూడా తండ్రి మార్పు చెందడానికి సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, మీ యొక్క మాటలను వింటూ అనుదినము వాటిని గైకొంటూ మీకు ఇష్టమైనటువంటి మార్గములు వారు నడుచున్నట్లుగా మీ యొక్క సహాయము వారికి దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, బలపరిచే దేవుడవు తండ్రి. అయ్యా, మమ్మల్ని కాపాడే దేవుడవయ్యా. నిత్యము తండ్రి నీ యొక్క వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తూ భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ నిబంధన వాక్యమును అనుసరించి నడుచుకునేటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి నేను మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి కృంగిపోయి ఉన్నారో, నలిగిపోయి ఉన్నారో తండ్రి, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. లేవనెత్తండి అయ్యా, ధైర్యపరచండి, బలపరచండి అయ్యా. మీ వాక్యము తండ్రి అయ్యా మాకు నెమ్మదినిస్తుంది నా ప్రభా. మీ వాక్యము మాకు ధైర్యమునిస్తుంది అయ్యా. అటువంటి మాటలు తండ్రి ప్రతి బిడ్డకు చేరునట్లుగా సహాయం దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి, అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. మరి తండ్రి, వారికి ఉన్న రోగము, వారికి ఉన్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క బలహీనతను కొట్టివేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాలను కొట్టివేయండి ప్రభా. అప్పు తీర్చుకునేటువంటి జ్ఞానమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. జాబ్ చేస్తున్న బిడ్డలను తండ్రి మీ యొక్క కృపచేత జ్ఞాపకం చేసుకొని అయ్యా, మరి తండ్రి అయ్యా జాబ్లో ఏమైనా ఆటంకాలు ఉంటే వాటన్నిటిని తొలగించమని బ్రతిమిలాడుకుంటున్నాము అయ్యా. జాబ్ లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మంచి జాబును బిడ్డలు పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, తల్లి కూతుళ్ళ మధ్య విభేదాలు, వాటన్నిటిని తీసివేయండి అయ్యా. సమాధానముతో బిడ్డలు నింపండి నా ప్రభా అయ్యా. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. సమస్యను గద్దించగల దేవుడు అయ్యా. ఎన్నో సంవత్సరాలు ప్రభా న్యాయమును కొరకు తండ్రి తిరుగుతుండగా తండ్రి మీరే వారి పక్షాన న్యాయాధిపతివై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. భార్యాభర్తల మధ్య విభేదాలను కొట్టివేయండి నా తండ్రి. అన్యోన్య దాంపత్యము గలవారిగా తండ్రి అయా బిడ్డలను మీ కొరకు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాము తండ్రి అయా. వివాహాల విషయము నిమిత్తము తండ్రి మీకు మొరపెడుచున్నారు, వారి మొరను మీరు ఆలకించండి. అదేవిధంగా నా తండ్రి అయా, ఇంటర్వ్యూలకు వెళ్ళే బిడ్డలను తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రయాణాలలో అయా మరి ఇతర దేశాల నిమిత్తము మరి వెళ్ళడానికి తండ్రి వీసాల విషయంలోనూ, పాస్పోర్ట్ విషయంలోనూ బిడ్డలకు కార్యమును జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. మార్గాలన్నింటినీ సరళము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వృద్ధులను మీరు బలపరచండి తండ్రి, ఆదరించండి. ఆధ్యాత్మికంగా వారిని లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభువ. అదేవిధంగా నా ప్రభువ ఈరోజు నా ఎందరైతే తండ్రి అయా దైవ సేవకులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ కృపగల హస్తము, మీ కనికర హస్తము వారిపైన ఉంచండి. వారి యొక్క సంఘాలను విస్తరింపచేయండి. అనేకులు ప్రభా మరి రక్షణ పొందుకొని తండ్రి అయా సర్వాధికారి మీ వైపున తిరిగేటువంటి మనస్సును ప్రతి ఒక్కరికి దయచేయండి. దేశాన్ని అధికారులను దీవించమని అయా మా భారతదేశమునకు తండ్రి మీ యొక్క జ్ఞానము చేత ప్రతి బిడ్డను తండ్రి కాచి కాపాడమని, అధికారులను దీవించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి దేవుని యొక్క రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్సులై ఉండాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.